Hi everyone. In today's class, we are going to discuss about the lesson What Makes a Nation. ఇవాళ క్లాస్లో మనం ఏం చెప్తున్నామంటే వాట్ మేక్స్ ఎ లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ చెప్తున్నాము. ఈ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది ఎవరయ్యా అంటే వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది శ్రీ రాజగోపాలాచారి. ఈ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది శ్రీ రాజగోపాలాచారి అనే అతను రాశాడు. ఫస్ట్ మనం లెసన్ లోకి వెళ్లే ముందు ఈ లెసన్ రాసిన ఆథర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ లెసన్ రాసిన ఆథర్ గురించి ఈ శ్రీ రాజగోపాలాచారి అంటే ఈయన ఫుల్ నేమ్ వచ్చేసరికి చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన ఫుల్ నేమ్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన ఎప్పుడు పుట్టాడయ్యా అంటే శ్రీ రాజగోపాలాచారి he was born on 10th December 1878 and died in the year 25th December 1972. He was popularly known as Rajaji or CR. He was first Indian Governor General. He was the first Indian Governor General of India. He was also an eminent statesman and able administrator. Able administrator. He received Bharata Ratna. He opposed the use of nuclear weapons. Okay.
మెయిన్ పాయింట్స్. ఇప్పుడు ఈ లెసన్ రాసింది ఎవరయ్యా అంటే శ్రీ రాజగోపాలాచారి. ఆయన ఫుల్ నేమ్ వచ్చేసి చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన ఫుల్ నేమ్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన 10th డిసెంబర్ 1878 లో పుట్టారు. ఆయన 25th డిసెంబర్ 1972 లో చనిపోయారు. ఈయన ఈయన హీఈస్ పాపులర్లీ నోన్ యాజ్, ఆయన్ని రాజాజీ అని కొంతమంది పిలుస్తారు, సిఆర్ అని కొంతమంది పిలుస్తారు. He was the in a first Indian Governor General గా he was the first Indian Governor General of India. ఇండియాకి గవర్నర్ జనరల్ గా ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు అన్నమాట. తర్వాత ఈయన స్టేట్స్మన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఇది కూడా ఆయన రిసీవ్ చేసుకున్నారు. ఈయన న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయడాన్ని అపోజ్ చేశారు. అంతేకాకుండా ఈయన తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ లో రాసేవారు. అలానే భారతం, రామాయణ మహాభారత అండ్ భగవద్గీత బుక్స్ ని అండ్ ఉపనిషత్స్ ని అన్నిటిని కూడా ఇంగ్లీష్ లో రాశాడు. అది అబౌట్ శ్రీ రాజగోపాలాచారి. వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసిన ఆయన గురించి మళ్ళీ చెప్తున్నా వినండి. వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది శ్రీ రాజగోపాలాచారి. శ్రీ రాజగోపాలాచారి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన 10th డిసెంబర్ 1878 లో పుట్టారు. 25th డిసెంబర్ 1972 లో చనిపోయారు. ఈయన ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్, ఈయన ఎక్కువగా రాజాజీ అని తెలుసు, సిఆర్ అని తెలుసు. ఈయన ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు. ఈయన ఎమినెంట్ స్టేట్స్మన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ది భారతరత్న అనే దాన్ని కూడా ఈయన పొందారు. ఈయన న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడాన్ని అపోజ్ చేసేవాడు. ఈయన తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ లో చాలా బాగా రాసేవాడు. అంతేకాకుండా ఈయన రామాయణ, మహాభారత, భగవద్గీత, ఉపనిషత్స్ వీటన్నిటిని ఇంగ్లీష్ లో కూడా రాశారమ్మ. ఎవరు? ఈ శ్రీ రాజగోపాలాచారి అని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ లెసన్ ఎవరు రాశారు? వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ ఎవరు రాశారు? శ్రీ రాజగోపాలాచారి రాశారు. శ్రీ రాజగోపాలాచారి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. ఈయన ఎప్పుడు పుట్టాడమ్మా? 10th డిసెంబర్ 1878 లో పుట్టారు. 25th డిసెంబర్ 1972 లో చనిపోయారు. ఈయనని అందరూ రాజాజీ అని పిలుస్తారమ్మా. ఈయన అందరు రాజాజీ ఆర్ సిఆర్ అని పిలుస్తారు. ఈయన ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు. ఈయన ఎమినెంట్ స్టేట్స్మన్, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న అనే దాన్ని కూడా పొందారు. ఈ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయడాన్ని అపోజ్ చేసేవాడు. ఈయన తెలుగు, ఇంగ్లీష్, తమిళ్లో కూడా రాశారు. ఈయన రామాయణ, మహాభారత, భగవద్గీత, కొన్ని ఉపనిషత్స్ ని ఇంగ్లీష్ లో కూడా రాశారు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది ఎవరు అని తెలుసు. ఇప్పుడు ఎవరు రాశారమ్మా వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్? శ్రీ రాజగోపాలాచారి. శ్రీ రాజగోపాలాచారి అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయన 10th డిసెంబర్ 1878 లో పుట్టారు. 25th డిసెంబర్ 1972 లో చనిపోయారు. ఆయన ఎక్కువగా రాజాజీ అని పిలువబడతారు, లేకుంటే సిఆర్ అని కూడా పిలువబడతారు. ఈయన ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్ గా వర్క్ చేశారు. అంతేకాకుండా ఈయన ఎమినెంట్ స్టేట్స్మన్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. ఈయన హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్నాన్ని కూడా పొందారు. అంతేకాకుండా ఈయన న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయడాన్ని ఎక్కువగా అపోజ్ చేసేవారు. అంతేకాకుండా ఈయన ఇంగ్లీష్, తెలుగు, తమిళ్లో కూడా చాలా బుక్స్ రాశారు. అండ్ రామాయణ, మహాభారత, భగవద్గీత ఇంకా కొన్ని ఉపనిషత్స్ ని ఇంగ్లీష్ లో కూడా కన్వర్ట్ చేసి ఇంగ్లీష్ లో బుక్స్ రాసిన అతను శ్రీ రాజగోపాలాచారి. ఇప్పుడు ఈయన ఇక్కడ మనకి లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్. అసలు ఈ లెసన్ లో ఏం చెప్తారయ్యా అంటే శ్రీ రాజగోపాలాచారి ఇది లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచ్ అన్నమాట. ఇది ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్. ఎవరిచ్చారమ్మా ఈ స్పీచ్ ని? శ్రీ రాజగోపాలాచారి అనే అతను
ఎక్కడ ఇస్తాడయ్యా అంటే లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ లో ఈ స్పీచ్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ నాగ్పూర్ లో 26 ఆగస్ట్ 1948 లో ఇచ్చారు. అర్థమైందా? ఈ లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ ఒక స్పీచ్ ఎవరిచ్చింది? రాజగోపాలాచారి గారు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ లో ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 26 ఆగస్ట్ 1948 లో ఇచ్చారు. అసలు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు ఈ స్పీచ్ లో? ఏం చెప్పాడు అంటే, he appeals to the young men and women to strive hard for the development of the country and to build the character of the citizen. While admiring them for the agile spirit and bubbling enthusiasm, he draws their attention to their responsibilities. దీని ఇందులో ఏం చెప్తాడంటే, అండ్ మెన్ అండ్ ఉమెన్ అండ్ మెన్ అండ్ ఉమెన్ అంటే యువతకి అంటే యంగ్ పీపుల్ కమ్మా ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు చూడండి, యువత అంటే తెలుసు కదా. ఈ సిటిజన్స్ కి ఏం చెప్తున్నాడు అంటే, ఒక కంట్రీ డెవలప్మెంట్ కి ఈ యంగ్ మెన్ ఈ ఉమెన్ అనే వాళ్ళు చాలా కష్టపడాలి. వాళ్ళ క్యారెక్టర్ మీదనే ఈ కంట్రీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తూ, వాళ్ళు ఎలా, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీరు ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు, అది ఇది అని వాళ్ళని పొగుడుతూ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, మళ్ళీ చదువుతున్నాను. He appeals to the young men and women to strive hard for the development of country. కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఈ యంగ్ మెన్ అండ్ ఉమెన్ అనేది. అంతేకాకుండా వాళ్ళ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవాలి. ఒక సిటిజన్ గా, ఒక పౌరులుగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు అడ్మైరింగ్ దెమ్ ఫర్ దర్ ఎగైల్ స్పిరిట్, వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ ని, వాళ్ళకున్న ఉత్సాహాన్ని పొగుడుతూనే వాళ్ళ అటెన్షన్ డ్రా చేసుకుంటున్నారమ్మా. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేదాని పట్ల వాళ్ళ అటెన్షన్ వాళ్ళు జాగ్రత్తగా వినేలాగా చేసుకుంటూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా? రాజాజీ స్ట్రెసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్ ఈస్ నాట్ మియర్లీ Character is not merely a thoughtless, imitated idea. It is the wisest national policy that can be viewed by any statesman. It should be formed by the best qualities of rights. When we have character, things will work out well. ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఒక దేశ ఔన్నత్యానికి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, స్వభావం అనేది చాలా అంటే చాలా ముఖ్యమని చెప్తున్నారు. ఈ క్యారెక్టర్ ఈజ్ నాట్ మియర్లీ థాట్లెస్ ఇమిటేటెడ్ ఐడియల్. ఇది మన ఆలోచనలే కాదమ్మా. ఇది ఏమంటారంటే, ఒక మనిషి ఆ ఉన్నతంగా, తెలివిగా, చాలా చురుకుగా ఆలోచించి చేసే పనుల యొక్క నిదర్శనం. ఇట్ షుడ్ బి ఫార్మ్డ్ బై ద బెస్ట్ క్వాలిటీస్ అండ్ ట్రైట్స్. ఈ క్యారెక్టర్ అనేది ఎట్లా ఎట్లా డెవలప్ అవ్వాలి అంటే, మనం చేసే మంచి మంచి గొప్ప మనలో ఉండే మంచి మంచి గుణాలు, గొప్ప గుణాల వల్ల, మనం చేసే గొప్ప పనుల వల్ల ఏర్పడేదే మన క్యారెక్టర్ అంటున్నారు. వెన్ వీ హ్యావ్ అ క్యారెక్టర్, థింగ్స్ విల్ వర్క్ అవుట్ వెల్. మనకి మంచి క్యారెక్టర్ ఉంటే అన్ని పనులు సానుకూలంగా జరుగుతాయి. ఇన్ ద నేషనల్ స్ట్రక్చర్ విత్ విచ్ వీఆర్ డీలింగ్, deception has no place. Deception has no place. We must be true in our conduct, thoughts as spirit that supports the building is true. ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఒక దేశాన్ని స్థాపించడానికి డిసెప్షన్, మోసం అనేది మోసం అనే దానికి విత్ విచ్ వీఆర్ డీలింగ్, ఒక సమాజాన్ని గాని, ఒక దేశాన్ని గాని ఏర్పరిచేటప్పుడు మనం ఎప్పుడు మోసం అనే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. దాన్ని ఎటువంటి ఛాయలకి తీసుకొని రాకూడదు. డిసెప్షన్
రిసెప్షన్ అనే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అట్లానే ఇంకా ఏమంటారంటే, ఎట్లా అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక్కొక్క బ్రిక్ సపోర్ట్ అంతే కదమ్మా. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఫౌండేషన్ ఇయ్యాలి. ఆ ఫౌండేషన్ లో ఒక్కొక్క బ్రిక్ ఒక విలువ చాలా ఉంటుంది. అలానే ఒక దేశాన్ని ఉమ్, ఒక నేషన్ ని బిల్డ్ చేయాలి అంటే మన క్యారెక్టర్ కూడా ఒక బ్రిక్ లాంటిది. అలాంటి బ్రిక్ ని చాలా అంటే చాలా మంచిగా, చాలా ఉన్నతంగా, ఔన్నత్యంగా ఏర్పరచుకోవాలి. అవర్ నేషన్ షుడ్ బి బిల్ట్ ఆన్ సచ్ అ సాలిడ్ ఫౌండేషన్ విచ్ ఇస్ లేడ్ బై ప్రాపర్లీ బై గుడ్ బ్రిక్స్. ఇప్పుడే చెప్పా చూడండి. ఒక బిల్డింగ్ కట్టాలి అంటే పిచ్చి పిచ్చి ఇటుకలు, అదేంది మంచిగా లేని ఇటుకలు, ఊరికే తుప్పుబట్టి పొడి పొడి అయిపోయే ఇటుకల మీద కడితే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా? ఉండదు. అదన్నీ డ్రాబ్యాక్స్ తోనే ఉంటుంది. ఏమవుతుంది, కొన్ని రోజుల్లో బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. అదే విధంగా మన దేశం ఎలా ఉండాలి అంటే, ఎంత ఔన్నత్యంగా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి అంటే, దాని ఫౌండేషన్ అంతా యూత్. ఒక దేశ భవిష్యత్ అంతా ఒక యువతరం మీదే ఆధారపడింది. ఈ యువతరం వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటే చాలా మంచిగా, చాలా ఉన్నతంగా ఉండాలి. అలాంటి ఉన్నతమైన మనుషులతోనే ఈ ఈ జాతి అనేది, దేశం అనేది ఏర్పడాలి. అలా ఎలా ఏర్పడాలి అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక బిల్డింగ్ కి ఒక ఫౌండేషన్ అనేది మంచి మంచి ఇటుకలు ఏరి ఒక ఫౌండేషన్ అనేది ఎంత దృఢంగా కడతామో, అలానే మనం దేశాన్ని, మన నేషన్ ని, మన కంట్రీని కూడా అంత మంచి మంచి క్యారెక్టర్ ఉన్న మెన్ అండ్ ఉమెన్ తో, అంత మంచి మోసము అనే ఆలోచన లేకుండా ఉండే ఒక మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్న మనుషులతో ఏర్పడాలి అంటున్నాడు. చూడండి, హానెస్టీ అండ్ హార్డ్ వర్క్ ఆర్ కమెండబుల్ ట్రైట్స్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ కి కావలసిన ఉన్నతమైన లక్షణాలు ఏంటి అంటే, హానెస్టీ, హార్డ్ వర్క్. హానెస్టీ మరియు హార్డ్ వర్క్, ఈ రెండు గుణాలు ఉంటే ఆ మనిషికి ఉన్న క్యారెక్టర్ అనేది చాలా అంటే చాలా ఉన్నతమైనది అంటున్నారు. When we are very upright in our conduct and honest in our minds, we shall make a glorious India. చూడండి, మనం ఎప్పుడైతే చాలా కరెక్ట్ గా ఉంటామో, మన విశ్వాసం, నమ్మకం. హానెస్టీ అంటే ఏంటమ్మా? నమ్మకంగా ఉండే దాంట్లో ఎంత ఉన్నతంగా ఉంటామో మన ఆలోచనలలో కానీ, మన నడవడికలలో కానీ, అప్పుడు మనము చాలా మంచి గ్లోరియస్ అంటే చాలా, ఎలా చెప్పాలి మీకు, గ్లోరియస్ ఇండియా అంటే చాలా చాలా అంటే చాలా అందమైన ఇండియాని డెవలప్ చేయొచ్చు. ఒక మనిషి క్యారెక్టర్ మంచిది అని చెప్పాలంటే ఆయన చాలా హానెస్టీగా, హార్డ్ వర్కింగ్ గా ఉండాలి. ఈ రెండు గుణాలు మన మైండ్ లో, మన బిహేవియర్ లో ఉన్నప్పుడు మనం ఇండియాని చాలా ఉన్నత స్థాయిలో చూడొచ్చు అని చెప్తున్నారు. He advises that we should strive hard if we want to make India not only free but also splendid. This was the hope of those who fought for the freedom. If we have character, freedom will produce happiness for us. Otherwise, it will smear our country's prestige. ఇంకా ఏం చెప్తున్నారు? He advises that he advises the students that we should strive hard. మనం చాలా కష్టపడాలి. ఎందుకు? ఇఫ్ వి వాంట్ టు మేక్ ఇండియా ఓన్లీ ఫ్రీ, మనం ఇండియాని స్వేచ్ఛగా ఉండనివ్వాలి అంటే మనం చాలా కష్టపడాలి. బట్ ఆల్సో నాట్ ఓన్లీ ఫ్రీ, స్వేచ్ఛగానే కాదు, స్ప్లెండిడ్ గా అంటే చాలా ఉన్నతంగా ఉండాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఇదే దిస్ వాజ్ ద హోప్ ఫర్ దోస్ హూ ఫాట్ ఫర్ ఫ్రీడమ్. మనం చాలా కష్టపడాలి. ఇది ఒక్కటే ఆలోచనతో 1947 లో ఇండియాకి ఇండిపెండెన్స్ కోసం చాలా మంది ఫైట్ చేసింది కూడా దీనికోసమే. ఈ యొక్క ఆలోచనతోనే చాలా మంది ఫైట్ చేశారన్నమాట. ఇంకా ఇఫ్ వి హ్యావ్ అ క్యారెక్టర్, ఫ్రీడమ్ విల్ ప్రొడ్యూస్ హ్యాపీనెస్ ఫర్ హస్. మనకి ఒక మంచి స్వభావం, ఒక మంచి నడవడిక ఉంటే ఈ ఫ్రీడమ్ అనేది మనకి చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. అదే అలాంటి మంచి క్యారెక్టర్ లేదనుకోండి, మన కంట్రీ యొక్క ప్రెస్టేజ్ అంతటిని నాశనం పట్టిస్తుంది. మన కంట్రీకి, మన దేశానికి ఉన్న గౌరవాన్ని మొత్తం తగ్గించేస్తుంది. క్యారెక్టర్ లేకపోతే ఏందమ్మా? క్యారెక్టర్ కంట్రీ అనే కాదు, ఒక ఇంట్లోనే
మనం ఇంట్లో ఉన్నాం, మనం చాలా చిన్నతనంగా చిల్లరగా బిహేవ్ చేస్తుంటే అందరు ఏమంటారు? ఇప్పుడు ఇంట్లో ఉన్నాము, ఒక బాబు ఉన్నాడు అనుకోండి. ఈ బాబు అసలు సరిగ్గా చదవడు, ఎప్పుడు రోడ్ మీద తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు ఈ బాబు వాళ్ళ తండ్రి ఎక్కడైనా కనిపించారనుకోండి, అందరూ ఏమంటారు? పలానా వాళ్ళ అబ్బాయి అంటారు. కానీ మిమ్మల్ని డైరెక్ట్ గా అనరు కదా! అలాగే యాస్ ఎ ఇండియన్ మన క్యారెక్టర్ గనుక సవ్యంగా లేకపోతే, మన నడవడిక, మనము అన్ని కరెక్ట్ గా లేకపోతే, మనకి ఎంత స్వేచ్ఛ, ఎంత ఫ్రీడమ్ ఉన్నా గానీ అదేం ఉపయోగం ఉండదు. అది దేనికొస్తుంది? మన కంట్రీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడు. Rajaji further says that it is easy to be straightforward and to bear the troubles that arise out of it. We may fail to overcome them, but our failure supplements our glory. India is a vast country with a rich source of literature and culture. We are not a new state with a new tradition. Our culture and literature are very precious and we have to live up with that to their standards. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ రాజగోపాలాచారి గారు, ఇట్ ఈస్ ఈజీ టు బి స్ట్రైట్ ఫార్వర్డ్. కొంతమంది చాలా ముక్కుసూటిగా తప్పైన ఒప్పైన డైరెక్ట్ చెప్తారమ్మా. అలా ఉండడం చాలా ఈజీ. కానీ అలా ఉండడం వల్ల వచ్చే ట్రబుల్స్ ని ఫేస్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. పర్వాలేదు, అలాంటి ట్రబుల్స్ వచ్చినా కానీ వాటి వల్ల మనము చాలా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ. మన ఇండియా ఏంటంటే చాలా అంటే చాలా పెద్ద కంట్రీ. మన ఇండియాకున్న కల్చర్స్ కానీ, ట్రెడిషన్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువున్నాయి. అవన్నీ నిన్న ఇవాళ వచ్చినవి కాదు. ఇప్పటికిప్పుడు ఏర్పరచుకున్న న్యూ స్టేట్ కాదు, న్యూ ట్రెడిషన్ కాదమ్మా. ఇవి ఎప్పటివట్టో ఉన్నాయి. వాటన్నిటిని అలాగే నిలబెట్టుకుంటూ, వాటి స్టాండర్డ్స్‌కి వాటికి తగ్గట్లుగా మనం నిలబడి చూపించాలి. అవి ఎంత గౌరవాన్ని తీసుకొస్తాయి ఇండియాకి. మనము కూడా మన స్వభావంతో మనకి మనము అంత గౌరవాన్ని, మన కంట్రీకి కూడా అంత గౌరవాన్ని తీసుకొని రావాలి. No material gain can deviate us from the path of vicissitude. We shall remain committed and dedicated to build a strong, prosperous and glorious India. అదే చెప్పారు చూడండి. ఏదో ఏదో ఇస్తారు, దేనికోసమో ఆశపడి బతకద్దమ్మా. మనం చాలా ఎప్పుడు మన మైండ్ లో ఒకటే ఉండాలి. మనం కష్టపడాలి. దేనికోసం కష్టపడాలి అంటే ఒక స్ట్రాంగ్, ప్రాస్పరస్, గ్లోరియస్ ఇండియాని చాలా ఉన్నతంగా, దృఢమైన కంట్రీగా ప్రూవ్ చేయడానికి కష్టపడాలి. దానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి? క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే హానెస్టీ, హార్డ్ వర్కింగ్. నమ్మకం. మోసం చేయాలి, వంచన చేయాలి, ఇలాంటి ఆలోచనలు అనేవి ఏమీ లేకుండా కష్టపడాలి. In his speech, we find that an adherent hope Rajaji, men, women, and men who have to contribute much for the growth of our nation. He believes that a well-educated mother will promise a civilized and educated nation. She is worthy principal of a family and makes her home a university. He, he opines that a university is not a merely place of learning, but also a seminary and training ground for worthy leaders of our country. ఈయన ఇంకా ఏం చెప్తాడు అంటే, ఈ యంగ్ ఉమెన్, ఈయన ఏమంటాడు? యంగ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే ఎక్కువ దేశ ఔన్నత్యాన్ని, ఇండియా ప్రైడ్ ని కాపాడటానికి యంగ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే, కేవలం వాళ్ళు మాత్రమే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయగలరు. వాళ్ళు మాత్రమే అని కదమ్మా, దే కెన్ డూ మోర్ అంటాడు. ఇంకొకటి ఏంటంటే, హీ బిలీవ్స్ దట్ వెల్ ఎడ్యుకేటెడ్ మదర్ విల్ ప్రామిస్ సివిలైజ్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ నేషన్. ఒక ఇంట్లో తల్లి బాగా చదువుకొని ఉంటే ఆమె ఆ ఇంటిని చాలా చక్కగా తీర్చిదిద్దుతుంది. ఒక ఇంటిని యూనివర్సిటీ లాగా చేస్తుంది. సో అలాంటి తల్లి ఉండడం వల్ల ఇండియా యొక్క గ్లోరీ అనేది చాలా పెరుగుతుంది అని నమ్ముతున్నాడు. అర్థమైందా? దట్ ఈస్ ఇంకోటి. హీ ఒపీన్స్ దట్ ఏ యూనివర్సిటీ ఇస్ నాట్ ఎ merely ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ బట్ ఆల్సో సెమినరీ అండ్ ట్రైనింగ్ గ్రౌండ్ ఫర్ వర్దీ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఒక యూనివర్సిటీ అంటే కేవలం చదువుకునే ప్లేస్ మాత్రమే కాదమ్మా. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ చాలా చూస్తాం. అలాంటి ఒక యూనివర్సిటీలో నుంచే అదొక గ్రౌండ్ లాగా, ఎక్కడైతే చాలా మంది లీడర్స్ అనేవాళ్ళు ఉద్భవిస్తారు అని చెప్తున్నారు. అది మీ లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్. అర్థమైందమ్మా అందరికి? సో ఒక్కసారి చెప్తే చూడండి. వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ రాసింది ఎవరు? శ్రీ రాజగోపాలాచారి. ఈయన ఎప్పుడు పుట్టాడమ్మా? 10th December 1878 లో పుట్టారు. 25 December 1972 లో చనిపోయారు. ఈయన పాపులర్ గా రాజాజీ. ఈయనని ఎక్కువ ఏమని పిలుస్తారు? రాజాజీ అని పిలుస్తారు.
was popularly known as Rajaji or CR. He worked as a Governor General of India, first Indian Governor General గా వర్క్ చేశారు. అంతేకాకుండా he was statesman, able administrator, హైయెస్ట్ సివిలియన్ అవార్డు భరతరత్న అనే దాన్ని కూడా పొందారు. అంతేకాకుండా ఈయన న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేయడాన్ని ఎక్కువగా అపోజ్ చేసేవాడు. అండ్ హీ వాజ్ ఎ గుడ్ ఆథర్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ తమిళ్. ఓకే, ఇంకా ఏంటమ్మా, రామాయణ, మహాభారత, భగవద్గీత అండ్ ఇంకొన్ని ఉపనిషత్స్ ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఇది ఈ వాట్ మేక్స్ ఎ నేషన్ అనే లెసన్ ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ లక్ష్మీనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నాగ్పూర్ లో 26 ఆగస్ట్ 1948 వచ్చారు. ఈ లెసన్ మొత్తంలో ఆయన ఏం చెప్తారు అంటే అండ్ ఉమెన్ ఒక క్యారెక్టర్ మీదనే ఒక ఇండియా కంట్రీ అనేది బిల్డ్ అవుతుంది. క్యారెక్టర్ అంటే ఏంటి? మన స్వభావం, మన వ్యక్తిత్వం, అది ఎట్లా ఉండాలి? చాలా హానెస్టీగా, హార్డ్ వర్కింగ్ గా ఉండాలి. మోసం అనేది ఉండదు. అలా ఉండడం వల్ల మనం ఇండియా మన కంట్రీ ప్రైడ్ కానీ, నేషనల్ గ్లోరీ కానీ, స్ట్రాంగ్నెస్ కానీ అవన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి అని చెప్తున్నారు. అంతే అమ్మా. దట్ ఈస్ యువర్ లెసన్ వాట్ మేక్స్ ఎ నేషన్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.